మాటల్లో గ్రీన్ ఛానల్, బట్ విడుదలలో మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు కూడా ఈ రోజు నిధులు విడుదలగాక పిల్లలకు సరి అయిన భోజనం అందడం లేదు అధ్యక్ష ఇవాళ పరిస్థితి అధ్యక్ష 15 నెలల కాంగ్రెస్ పాలనలో 83 మంది అమాయక గురుకుల పిల్లలు చనిపోయారు అధ్యక్ష గురుకులాలకు కేసీఆర్ గారి హయాంలో గురుకులాలకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలంటే 1:5, 6 చాలా పోటీ ఉండేది అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక గురుకులాలను దెబ్బతీసింది మీరు. గురుకులాల మీద నమ్మకం సన్నగిల్లింది అధ్యక్ష. ఇది నోటి మాటతో చెప్తలేను అధ్యక్ష. మా ప్రభుత్వం ఉన్నప్పుడు గురుకులాలకు సీట్ల కోసం పోటీ పరీక్ష రాసే పిల్లల సంఖ్య 1,20,000 ఉంటే ఈ సంవత్సరం ఈ ప్రభుత్వ హయాంలో 74,000కు పడిపోయింది. 50,000 మంది పిల్లలు గురుకులాల్లో పోటీ పరీక్ష రాయడానికే జంకుతున్నారంటే పిల్లలు బతికుంటే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు కనుక గురుకులాల ప్రతిష్ట మీరు దెబ్బతీసింది కనుక ఇవాళ పోటీ పరీక్షకు విద్యార్థుల సంఖ్య కూడా తగ్గింది అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మా మీద చాలా ఆరోపణలు చేశారు, మా సబితక్క చెప్పేది. కానీ ఇవాళ ఏడాది కాంగ్రెస్ పాలనలో ఈ రాష్ట్రంలో 1,913 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. 1,913 ప్రభుత్వ పాఠశాలలు ఈ కాంగ్రెస్ ఏడాది పాలనలో మూతపడ్డాయి అధ్యక్ష ఇవాళ ఎన్నికల ముందు ఆ రోజు 25,000 పోస్టులతో మెగా డిఎస్సి అన్నారు. కానీ 25,000 రాలే అధ్యక్ష. 5,000 పెంచి మెగా డిఎస్సిని దగా డిఎస్సి చేసింది అధ్యక్ష. ఇక ఫీజు రియంబర్స్మెంట్ అధ్యక్ష భట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో చాలా గొప్పగా చెప్పిండు అధ్యక్ష. నేను చాలా సంతోషపడ్డా. ఈ ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఫీజు రియంబర్స్మెంట్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగ్గా నిధులు విడుదల చేయలేదు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మేము క్రమం తప్పకుండా డబ్బులు ఇస్తాం. పేద విద్యార్థులు బీఆర్ఎస్ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాక వాళ్ళ సర్టిఫికెట్లు రాక చాలా బాధలు పడ్డారని చెప్పి భట్టి గారు చాలా గొప్పగా సెలవిచ్చారు అధ్యక్ష. నేను అడుగుతున్నాను అధ్యక్ష మీరు అన్నారు మా మీద ఆరోపణ చేశారు మీ బడ్జెట్ స్పీచ్ లో. నేను అడుగుతున్నా 15 నెలల కాంగ్రెస్ పాలనలో ₹1 ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేశారా? ఇదేనా మీ దళిత గిరిజన బలహీన వర్గాల విద్యార్థుల మీద మీకున్న ప్రేమ అని ఆవేదనతో అడుగుతున్నాను అధ్యక్ష. మీరు అంటున్నారు మమ్మల్ని విడుదల చేయలేదని. అధ్యక్ష 2 సంవత్సరాలు కరోనా ఉన్నా, దేశంలో పెద్ద నోట్ల రద్దు ఆర్థిక మాంద్యం ఉన్నా 18,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద మేము విడుదల చేశాం. 18,500 కోట్లు వరుసగా ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేశాం. మీ మాటలు ఘనం, చేతలు శూన్యం. 15 నెలల కాంగ్రెస్ పాలనలో ₹1 ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం ఇది చాలా చాలా బాధాకరం అధ్యక్ష. విదేశీ విద్య విషయంలో కూడా అధ్యక్ష కేసీఆర్ గారు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా అప్పు లేదు అధ్యక్ష. దళిత గిరిజన బలహీన వర్గాల పిల్లలు, మైనార్టీల పిల్లలు ఇలా డబ్బులున్న పిల్లల్లాగా అమెరికాలో యూరప్ లో చదువుకోవాలని 20 లక్షలు గ్రాంట్ గా ఇచ్చి 6,000 మంది పిల్లలను ₹1,000 కోట్ల నిధులు ఇచ్చి చదివించారు అధ్యక్ష.